ఈ వరి కోత మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత రిటర్న్ అవుతున్న క్రమంలో వాళ్ళు పెదపుత్తడి వెళ్ళే గ్రామం వెళ్తూ గండవరం గ్రామ అవుట్స్కట్స్లో రోడ్డు పక్కనే పొలాల పక్కనే మృతదేహాలతో పడి ఉన్నారు. ఉదయం వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే క్రమంలో గండవరానికి సంబంధించిన ఒక వ్యక్తి రోడ్డు మార్జిన్లో ఇద్దరు పడిపోయి ఉన్నారని చెప్తే ఇక్కడికి వచ్చి చూశారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ కజిన్స్ మొత్తం చూసి రక్తం మడుగులో చనిపోయి ఉన్నారని చెప్పి నోటీస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద మా ఇన్స్పెక్టర్ కొడలూరు ఇన్స్పెక్టర్ గారు, దుర్గాప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇక్కడికి వచ్చాము. క్లూస్ టీము బ్లాక్ స్పాట్తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు మేము అందరం ఈ క్లూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాము. ఫిజికల్ క్లూస్ కలెక్ట్ చేస్తున్నాము. దీంట్లో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితో ఈ డిసీజ్ వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావద్దు అని ఉంటే మేము మాట్లాడతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుస్తాయి. బీర్ బాటిల్ ఒకటి, బ్రోకెన్ బీట్ బాటిల్ ఒకటి, అన్బ్రోకెన్ బీర్ బాటిల్ ఉంది. దాని మీద లేబుల్ అవి ఉన్నాయి, కానీ మనం డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేస్తే అది కొంచెం క్లూలెస్ లాగా ఉంది. సిడిఆర్ ద్వారా, అలానే మన సీసీటీవీ ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీంట్లో ఐ విట్నెస్ ప్రజెంట్ అయితే ఎవరు చూసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా చెప్పలేదు. అదే ఎవరైనా చూసారా, వీళ్ళని ఫాలో అయ్యారా, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎవరైనా ఫాలో అయ్యారా, రోడ్లో ఎన్ని రూట్లో ఎక్కడైనా ఫాలో అయ్యారా, ఆ ఫుటేజ్ ద్వారాను ఐ విట్నెస్ ద్వారా మనకు సమాచారం తెలియాల్సింది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. గతంలో జరిగిన క్రైమ్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే మేము జగదత్తి పోలీసు ద్వారా సమాచారం మాకు ఎటువంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఏ కేసు అయితే నమోదు కాలేదు ఈ గొడవల గురించి. సార్, ఈ మర్డర్లో ఏమైనా కత్తులు కానీ రాడ్లు కానీ వాడినట్టు అంటే బ్లంట్ ఆబ్జెక్ట్, షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ రెండు యూజ్ చేసినట్టుగా ఉంది. బ్లీడింగ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి అవి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, బాగా ఫేస్ మీద కూడా నా ఇంజరీస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఆర్మ్స్ అంటే డెడ్లీ వెపన్స్ యూజ్ చేశారు. ఈ మర్డర్లో ఎంతమంది ప్రత్యామ్నాయం ఉండొచ్చు? చూసిన వాళ్ళు, చెప్పేవాళ్ళు ఇప్పటివరకు ప్రాథమికంగా మనకి రాలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ వస్తుంది. సార్, ఆ డిసీజ్డ్ ఇద్దరికి సంబంధం ఉంది ఒకరితో? వాళ్ళ వెంకటేష్ వాళ్ళ సొంత పిన్ని కొడుకే రెండో అబ్బాయి వెంకయ్య. అతను సంగం మండలం వచ్చిన వ్యక్తి. అతను కూడా ఇతనితో కలిసి పనిచేస్తాడు, వ్యవసాయ కూలి. కుందుర్తి వెంకటేష్. ఏ ఊరన్నా? పెద్ద పుత్తేడు. వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు తెచ్చిపోయింది. ఆ బిడ్డ 3 సంవత్సరాలు కూడా తెచ్చిపోతే వాళ్ళ అమ్మమ్మలు దాక్కొని ఇంత బిడ్డను చేసింది. నాయన ఇద్దరు ఆడపిల్ల మగ పిల్లడు అయితే చెల్లెలికి పెళ్లి చేసుకొని 33 ఆ బిడ్డ జరుపుకుంటుండే. పాత మిషన్ గడ్డి కట్టే మిషన్ తెచ్చుకుని నా కాడికి గడ్డి కట్టుకునే బిడ్డ ఆయిల్ అయిపోయింది కదమ్మా, ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తెచ్చుకుంటాను పోయారు. బిడ్డలు ఇద్దరు. వాడు మా చెల్లెలు కొడుకు 8 గంటలకు ఇంట్లోంచి పోయారు. 8:30 కల్లా నుంచి బయటకు వచ్చున్నాను. సీసీ కెమెరాలో ఉన్నాయ్యా. అప్పుడు దాకా ఆయిల్కి పోయిన అనుకోలేదయ్యా. నేను ఎండ ఉండరు అనుకున్నానయ్యా. కొంచెం 4 గంటలకు తెలిసింది మాకు. సీసీ కెమెరాలో చూసి చెప్పిండ్రు అయ్యా. తెల్లారులు ఎత్తుకుంటానే ఉన్నాను. ఆ బుచ్చిలో తిరణాలు అయితే అక్కడ పోయింది అనుకున్నానయ్యా. ఫోన్లు మాగుతానే ఉన్నాయి, ఫోన్లు ఎత్తలేదయ్యా. ఓడు ఎత్తకపోయినా నా కొడుకు ఈ పిల్లడు ఊరికి ఎత్తుతురయ్యా. ఓడుగాడు ఎత్తలా ఫోన్. అందుకు భయం వేసి తిప్పినానయ్యా మనుషుల్ని. అనుమానం ఎందుకు లేకుండా ఉందయ్యా? ఉంది మూవ వెంకయ్య ఓడు బత్తల కట్టంతా మొత్తం బత్తలందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా కొడుకులే చేసింది ఈ పని. వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు సాయం చేయించారు. అది వాడికి మాకు డబ్బు ఉంది, మమ్మల్ని ఏం చేయలేరు పోలీసులు, కానీ మేము డబ్బు పెడతాము అనే ధీమా ఉంది వాడికి. పని చేసి